అభియోగాలు ఉన్నాయి, నువ్వు వచ్చి విచారణకు హాజరు కమ్మంటే 5 రోజుల్లోనే ఆయన పట్టు. అంటే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఈ యొక్క సిబిఐ విచారణ మొదలుపెట్టి క్రూషియల్ గా సాక్ష్యాధారాలను సేకరిస్తున్నటువంటి క్రమంలో ఆడ శ్రీనివాసరెడ్డి గాని, గంగాధర్ రెడ్డి గాని, ఈసీ గంగిరెడ్డి గాని, ఈ రోజు అనుమానాస్పదం అని చెప్పుకున్నటువంటి వైఎస్ అభిషేక్ రెడ్డి ఉదంతంగా, ఈ అభిషేక్ రెడ్డి కూడా ఆయన ముక్కుసూటిగా వెళ్తారని అందరూ చెప్తున్నారు. ఆయన ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు సిబిఐ. అయ్యా నాకు ఫోన్ వచ్చింది, నేను వెళ్ళాను, అక్కడ 6 గంటల 50 నిమిషాలు నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ అవినాష్ రెడ్డి బయట ఫోన్ మాట్లాడుతుంటున్నాడు, ఆయన శివశంకర్ రెడ్డి ఉన్నాడు, భాస్కర్ రెడ్డి ఉన్నారు, అక్కడ రక్తపు మరకలన్నీ వీళ్ళు కడిగేస్తున్నారు, నేను బాత్రూమ్ లో ఆయన శవాన్ని చూశాను, ఇక్కడేమో స్క్రోలింగ్ ఏమో గుండెపోటును వస్తుంది, ఇదేదో నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని నేనే కోరానని చెప్పినటువంటి వ్యక్తి చాలా క్రూషియం. ఎందుకంటే అక్కడ ఎవరెవరైతే అక్కడ ప్రజెంట్ ఆయన వెళ్ళే టయానికి అక్కడ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము వాళ్ళను ముద్దాయిలుగా ఫిక్స్ చేయడానికి 100% ఈయన సాక్ష్యము ఉపయోగపడతారు. అటువంటి క్రూషియల్ వ్యక్తి 36 సంవత్సరాలకే ఎటువంటి అనారోగ్యం లేనటువంటి ఒక డాక్టరు, పైగా నిన్న మన జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఒక మండలానికి ఇన్ఛార్జ్ గా రేయంబగులు కష్టపడ్డవాడు, విశాఖపట్నంలో మంచి ప్రాక్టీస్ ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా బ్రెయిన్ డెడ్ అయిపోవడం ఏంటండి? అంటే ఏంటి? ఖచ్చితంగా వైఎస్ వివేకానందరెడ్డి కేసును ఏదో రూపంలో మీరు అన్నట్టుగా పరిటాల రవి కేసు మాదిరి ఒక అనామకులపై 2-3 మీద తోసేసి మిగిలినటువంటి సూత్రధారులందరూ కూడా తప్పించుకోవడానికి పన్నుతున్న పన్నాగం, కోర్టు ముందర సాక్ష్యం లేకుండా చేయడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ఎత్తుగడ అని ఎవరైనా చెప్పగలుగుతామని వెంకటకృష్ణ గారు. ఒకటి మాత్రం ప్రతి ఒక్కరు చెప్పగలుగుతున్నారు. మొట్టమొదటిగా ఏంటి, అసలు ఈ యొక్క అభిషేక్ రెడ్డి గారిని ఎందుకు టార్గెట్ చేశారని మన మిత్రుడు విద్యాసాగర్ గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈయన ప్లేస్ లో ఆయన ఎంపీగా వచ్చేవాడు అని. బహుశా అతన్ని తప్పించడానికి ఏమన్నా మరో కుట్ర జరిగిందా ఆ ఎంపీ సీట్ కోసం? రాబోయే రోజుల్లో పోటీగా ఉండబోతున్నాడని ఏమైనా ఇటువంటి చర్యకి ఏమన్నా పూనుకున్నారా? ఎందుకంటే మెడికల్ టెక్నాలజీలో హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ ఇచ్చే క్రమంలో ఏదైనా జరగచ్చు వెంకటకృష్ణ గారు. అది పైగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారండి. ఆ విజువల్ చూడండి ఒకసారి. ఆ మృతుడి యొక్క భార్య పిల్లలుగా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు స్పందించలేదండి. అవును, చూడలేదు, కరెక్ట్, స్పందించలేదండి. ఆ ఒక్క విజువల్ చాలండి. వాళ్ళు ఎంత డిస్కస్ అయ్యారో, ఎంత అండరెస్ట్ అయ్యారో, ఎంత క్షోభ అనిపించిందో ఆ ఇల్లాలని. ఆమె అంత బాధపడితేనే ఓ పక్క భారతీ రెడ్డి గారు వెనక వైపు నిలబడుకున్నారు, ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, కానీ కనీసము తలెత్తి కూడా ఆమె చూడలేదండి. ఆమె కానీ ఆయన పక్కన కూర్చున్నటువంటి ఈ అభిషేక్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. అంటే దీని అర్థం ఏంటి?